సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ పనులు నత్తనడకన సాగుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసంతృప్తిని వ్యక్తం చేశారు. 13,500 కోట్ల ప్రాజెక్టుకు 7,500 కోట్లు ఖర్చైనా కూడా 7 ఎకరాలకు కూడా నీరివ్వలేదన్నారు. అధునాతన పద్ధతుల్లో పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే ఆదినారాయణ ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లతో కలిసి పరిశీలించారు. పంప్ హౌస్ దగ్గర జరుగుతున్న పనులపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. నత్తనడకన ఉన్న ఇరిగేషన్ పనులపై మంత్రి తుమ్మల అసంతృప్తిని వ్యక్తం చేశారు. వచ్చే సీజన్ కి రైతాంగానికి సాగునీరు అందివ్వాలన్నారు. ఇక టన్నెల్ పనులు 4వ యూనిట్ మినహా 3 యూనిట్లు తుది దశకు వచ్చినందున వేగవంతం పెంచాలన్నారు. ప్రభుత్వం నుంచి ఏ అనుమతి కావాలన్నా కూడా వెంటనే ఇప్పిస్తానని, బేతుపల్లి వైరాలకు 3 నెలల్లో నీరు అందివ్వాలని అధికారుల్ని ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 13,500 కోట్లతోటి శాంక్షన్ చేయబడ్డటువంటి సీతారామ ప్రాజెక్టు ఈ రోజున సుమారు 7,000 కోట్లు ఖర్చు పెట్టాము. 3 పంప్ హౌస్లు పూర్తిగా పూర్తయినాయి. 4వ పంప్ హౌస్ కూడా ఈ సీజన్లో పూర్తిగా వస్తుంది. కాకపోతే మధ్యలో ఉన్నటువంటి టన్నెల్స్ వల్ల ఆ టెక్నాలజీ డిలే అవుతూ ఉంది. దానికి సంబంధించి స్పీడప్ చేయమని చెప్పి సిఈ గారిని కోరడం జరిగింది. ఆ ఏజెన్సీలతో మాట్లాడుకొని అవసరమైతే ఇంకేదన్నా స్పీడ్గా చేసే టెక్నాలజీ ఉంటే దాన్ని కూడా అడాప్ట్ చేసుకొని ముందు యాతాలకుంట టన్నెల్ పూర్తి చేస్తే సత్తుపల్లి ట్రంక్కి నీళ్లు వస్తాయి. దాని తర్వాత డైవర్షన్ తోటి ఈ టన్నెల్ తోటి పని లేకుండానే వైరా రిజర్వాయర్కి తీసుకెళ్లే అవకాశం ఉంది. అందుకని వైరా రిజర్వాయర్కి లింక్ కూడా ఒకటి పూర్తి చేయమని చెప్పాము. ఆ లింక్ పూర్తి చేస్తే ఈ సంవత్సరంలోనే వైరా రిజర్వాయర్కి గోదావరి నీళ్లు పంపించే అవకాశం ఉంది.